రానున్న మూడేళ్లలో 1000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులతో రాజమండ్రిని అద్భుత నగరంగా మారుస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి అంటే ఇలా, ప్రజలకు భరోసా అంటే ఇది అనేలా తమ భవిష్యత్ ప్రణాళికలు ఉండబోతున్నాయని సూచనప్రాయంగా వెల్లడించారు. అమృత్ పథకం ద్వారా నగరానికి మహర్దశ వచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అమృత్ పథకం 2.0లో నగరాభివృద్ధి కోసం 135 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. స్థానిక తిలక్ రోడ్లోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రానున్న పుష్కరాల నేపథ్యంలో తాము చేపట్టిన ఏఐ టెక్నాలజీ, క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలు మంచి ఫలితాలు ఇచ్చాయని, వీటిని ట్రయల్ రన్ ద్వారా చేపట్టామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఇబ్బందులు లేకుండా గోదావరి స్నానాలు చేసి ఆయా దేవాలయాల్లో స్వామివారి దర్శనం సునాయాసంగా చేసుకున్నారన్నారు. మొట్టమొదటి ఏఏ కెమెరాలు, చైల్డ్ ట్యాగింగ్ టెక్నాలజీతో ఘాట్ రద్దీని రియల్ టైం మానిటర్ చేసి పిల్లల ట్రేసింగ్ చేయడం జరిగిందని వివరించారు. ఇది ప్రారంభమేనని, తదుపరి పుష్కరాలకు రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అమృత్ 2.0 కింద రాజమండ్రికి 135 కోట్లు కేటాయించబడ్డాయన్నారు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 250 కోట్ల రూపాయలను నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో 140 కోట్ల పనులు సిద్ధంగా ఉన్నాయన్నారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా రికార్డు స్థాయిలో నిధులు తెచ్చి పనులు పూర్తి చేయడం మరో ఎత్తు అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల తాగునీటి సమస్యలకు కొత్త ప్రణాళికలతో శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామన్నారు. లాహాస్పిన్ వద్ద ఇంటేక్ వెల్, కోట్లింగాలపేట ఫిల్టరేషన్ ప్లాంట్, ఈఎల్ఆర్ఎస్ ట్యాంకులు నిర్మాణం, కోట్లింగాలపేట, సారంగధరమెట్ట, వెంకటేశ్వర నగర్లో ట్యాంకుల నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హై ప్రెషర్తో ప్రతి ఇంటికి సమృద్ధిగా మంచినీటి సరఫరా చేస్తామన్నారు. ఖేలో ఇండియా కింద సుమారు 14 కోట్లతో నగరంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామన్నారు. రానున్న 3 ఏళ్లలో పూర్తిగా ఈ స్టేడియం నిర్మాణం పూర్తవుతుందన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక ఐకానిక్ నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలా బడ్జెట్ ఉందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు కుడిపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, రెడ్డి మనేశ్వరరావు, కంటిపూడి శ్రీను, కొయ్యల రమణ, శెట్టి జగదీష్, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు ఈ కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహించాలన్నది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలోనే మీరు విన్నారు. అంటే ప్రభుత్వం ఒక ఆలోచనని గవర్నర్ గారు ప్రసంగం ద్వారా ప్రతిబింబిస్తారు. విన్నారు. బడ్జెట్ అలొకేషన్ ఎంఈడికి ఇంతని కేటాయించారు. దాంట్లో ఇప్పటికే ఎస్టిమేట్స్ ఇచ్చున్నాం. ఈ రోజు కూడా రివ్యూ నడుస్తూ ఉంది. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఉదయమే వెళ్తున్నప్పుడు నేను మన ఏఐ టెక్నాలజీతో ఏదైతే ట్రయల్ రన్ చేసామో ప్రశంసిస్తా ఉన్నారు. అవన్నీ ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నాం. మనం కొవ్వూరు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, నిడదవోలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకొని ఎంయూడీలో ఏదైతే శాంక్షన్ అయిందో దాంట్లో చెత్త కేటాయించాలన్నది వచ్చే 2 నెలల్లో. ఎందుకంటే సోమవారం అంటే 23వ తారీఖున గౌరవ ఎండోమెంట్స్ మంత్రి గారు ఆనం గారి యొక్క నాయకత్వంలో కూడా అసెంబ్లీలోనే కూర్చుంటున్నాం. ఎందుకంటే 23 అసెంబ్లీ. సో ఎండోమెంట్స్ పరంగా ఇంకొకటి క్లారిటీ రావాలి. అది కూడా కూర్చొని ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఎంఈడి నుంచి ఏంటి, దేవాదాయ శాఖ నుంచి ఏంటి, ఏ విధంగా అన్ని క్లబ్ చేయాలన్నదని స్పష్టత వస్తుంది. అతి దగ్గరలో అయితే మాత్రం మీకు తెలియజేస్తాం. రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరిపించారు. రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివరాత్రి తెల్లవారుజామున ప్రథమాభిషేకాలు, భస్మాభిషేకం, రుద్రాభిషేకం, భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలు, సర్వదర్శనములు, సాయంత్రం ధూపసేవ, ప్రాకార సేవ, అష్టోత్తర అర్చనలు, స్వామివారికి ద్వాదశ హారతులు, నీరాజన మంత్రపుష్పములు, రాత్రి లింగోద్భవకాలు, అభిషేకములు జరిగాయి. ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకటరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సిబ్బంది తమ సేవలు అందించారు.
రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొయ్యేల రమణ, పాలకవర్గ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉమా కోటిలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కోట్లింగాలపేట పురవీధుల మీదుగా రథాన్ని ఊరేగించి తిరిగి ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. కోలాటం, భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీబాయి, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, స్థానిక పెద్దలు, అర్చకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ శ్రీ హనుమాన్ కూల్ కార్నర్ షాప్ వద్ద భక్తులకు శీతల పానీయాలు అందించారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ శ్రీ హనుమాన్ కూల్ కార్నర్ షాప్ వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గొర్రెల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భక్తులకు చల్లని పానీయం సుమారు 7,000 మంది భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రైమ్ 9 రిపోర్టర్ మండేల శ్రీరామ్మూర్తి, ఆర్కే ఎండోకేర్ డాక్టర్ రాధాకృష్ణ, తెలంగాణ రెడ్డి, శాస్త్రి సునీల్, వీరబాబు, శ్రీను, ఎంసీఆర్ ప్రసాద్, పాత్రుడు ధీరజ్ మరియు మషాలి తదితర భక్తులు పాల్గొని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు గొర్రెల సుబ్రహ్మణ్యం మరియు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరిగట్టు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా మధ్యాహ్నం ప్రథమాభిషేకం, ముఖేష్ కుమార్, వెంకు జైన్ దంపతుల చేత పూజా కార్యక్రమాలు వేద పండితులు చేయించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో మెంబర్ పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు పులిహార, అన్నవరం ప్రసాదం, పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు అందజేయడం జరిగింది. రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆడియో సంఘం వారు సెక్రటరీ గొడబ నాగేశ్వరరావు, రాంబాబు, ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు ఎన్విజివి ప్రసాద్, గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, జాయింట్ సెక్రటరీ కొండబాబు, వీరభద్రరావు, చల్ల వరప్రసాదరావు, బల్లా హేమంత్, నిమ్మలపూడి రవివర్మ, ఊర్ల శ్రీరాములు, బాలపర్తి అప్పారో, చందు సూరుబాబురాము, దల్లి నాగబాబు, చుక్కా కేశవరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి స్థానిక కృష్ణానగర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పుచ్చకాయ మొక్కలు, శీతల పానీయాలు పంపిణీ చేశారు. రాజమండ్రి స్థానిక కృష్ణానగర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా భక్తులకు 7 సంవత్సరాల నుంచి పుచ్చకాయ మొక్కలు, ద్రాక్ష జ్యూసు, ఆరెంజ్ జ్యూసు వితరణ చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నీలి ఆనంద్, ఎన్ఎస్ఈఏ సందీప్ ఇచ్చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజమండ్రి తుమ్మలామ నాయి బ్రాహ్మణ బీసీ కమ్యూనిటీ హాల్ వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ది ఆర్యాపురం శ్రీ వినాయక నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం, రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అనుబంధ సంఘం, ఆర్యాపురం సంఘ ఎన్నికలు అడా కమిటీ అనుమతితో మాజీ పాలకవర్గం ఆధ్వర్యంలో సంఘ పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారంతో ప్రసాద వితరణ జరిగింది. తుమ్మలామ రైతు బజారు పక్కన ఆర్యాపురం నాయి బ్రాహ్మణ బీసీ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ది ఆర్యాపురం శ్రీ వినాయక నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అడా కమిటీ సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, చిట్టాబత్తుల నాగబాబు, యానాపు యేసు, బలగం కిరణ్, కొట్టేడ నాగేశ్వరరావు, ఆర్యాపురం సంఘ మాజీ పాలకవర్గం సభ్యులు చిట్టాబత్తుల రాజు, ముక్కాల విజయశేఖర్, విజనగిరి ప్రసాద్, పండూరి రమణ, పెదపూడి సుబ్రహ్మణ్యం, ది ఆర్యాపురం శ్రీ వినాయక నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్ మహాశివరాత్రి సందర్భంగా మజ్జిగ, కూల్ డ్రింక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వ్యవస్థాపకులు టీవీఎస్ నాయుడు ఆధ్వర్యంలో మజ్జిగ, కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీవీఎస్ నాయుడు, వరసాల మూర్తి, జగన్నాథం, ధనరెడ్డి, సాగర్, కిరాణా ప్రభ, తాటిపాకల గోవింద్, జనపిల్లి సీను, నేతల సారథి, మంగళగిరి కిషోర్, ఆనుకుల హర్షిత్, చంద్ర, జనసేన శేఖర్, వజ్రగడ్డి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ధన్యవాదాలు తెలియజేశారు. రాజమండ్రి సీతంపేట వాటర్ ట్యాంక్స్ ఎదురుగా ఉన్న తేతలి కనికరెడ్డి బస్టాండ్ వద్ద గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు, రాజమహేంద్రవరం విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకులు ఎదురుగా ఉన్న తేతాలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది గోదావరి రేవుల్లో భక్తులకు అధికార యంత్రాంగం మంచిగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్, ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎన్వివి రెడ్డి, వింజమూరి భాస్కర్రావు, చుక్క యేసుప్రసాద్, శ్రీను, సతీష్, వరప్రసాద్, రమణ, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమి ఘాట్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయంలో గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులందరికీ చక్ర పొంగలి, పులిహోర వంటి వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటెప్పు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు, జాయింట్ సెక్రటరీ ఈదెల రామకృష్ణ చౌదరి, ఆలయ కమిటీ చైర్మన్ చిత్తూరు వీరభద్రరావు, అన్నదాన కమిటీ చైర్మన్లు బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ, మహిళా కమిటీ ప్రెసిడెంట్ కంబాల రుద్రమదేవి, సెక్రటరీ బొడ్డు కనకదుర్గ, ట్రెజరర్ కోమల తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సిటిఆర్ఐ రోడ్లో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి సిటిఆర్ఐ రోడ్లో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం, చైతన్యదేవి దేవతల అలంకరణ, తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాలు జరిగింది. బ్రహ్మకుమారి రాజయోగిని గీతామాధురి శివ జయంతి గురించి వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై పరమశివుని ఆశీస్సులు అందుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తమ సేవలు అందించారు. రాజమండ్రి సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామివారి బాలా త్రిపుర సుందరి సమేత స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి సమేత ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జాయింట్ కలెక్టర్, పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మరుకుర్తి సురేష్ కుమార్, ఉషారాణి దంపతుల చేత కళ్యాణాన్ని జరిపించారు. రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు జరిపించారు. రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లింగోద్భవ కార్యక్రమంలో భాగంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే 1,00,000 ఒత్తుల, 1,00,00,000 ఒత్తుల దీపాలను వెలిగించారు. లింగోద్భవ కాలంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. ఇచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజమండ్రి మల్లయ్యపేట దుర్గానగర్ శ్రీ సీతారామ మందిరంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం మల్లయ్యపేట దుర్గానగర్ శ్రీ సీతారామ మందిరం వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నది స్థానానికి వెళ్లి వచ్చిన యాత్రికులకు ప్రసాద వితరణ, మజ్జిగ, మంచినీరు, వివిధ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో
శ్రీ సీతారామ మందిర ఆలయ కమిటీ సభ్యులు, దుర్గానగర్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ధవళేశ్వరం రథం వీధిలో భక్తులకు స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చైర్మన్ ముత్యాల పోసి కుమార్, సత్య దంపతులు మజ్జిగ వితరణ చేశారు. ట్రస్ట్ సభ్యుడు కేవీఆర్ సాగర్, వాసవి దంపతులు, పలివెల వీరేష్, ఏలూరి అబ్బన్న, మటపర్తి నాగరాజు పాల్గొన్నారు. జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ మహాశివరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరిగాయి. రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహకాధికారి ఎన్వివి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో భక్తులు సహాయ సహకారంతో నిర్వహించారు. చైర్మన్ దాసరి గురునాథరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. పాత్రుని జయశ్రీ మండలి వారిచే శివానందలహరి భజన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు, కొడమంచిలి ఆదిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి కోట్లింగాలపేట శ్రీ కనకదుర్గమ్మ గుడి దగ్గర శ్రీ సాయి రత్నం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినం పండుగ సందర్భంగా శ్రీ కోట్లింగాల దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఆదివారం శ్రీ సాయి రత్నం సేవా సమితి ఆధ్వర్యంలో కోట్లింగాలపేట శ్రీ కనకదుర్గమ్మ గుడి దగ్గర వేలాది మంది భక్తులకు ప్రసాద వితరణ, మజ్జిగను పంపిణీ చేశారు. శ్రీ సాయిరత్నం సమితి వ్యవస్థాపకులు ఆకుల ఈశ్వరరావు, అధ్యక్షులు నీలాపు భాస్కర్రావు రెడ్డి, గౌరవ అధ్యక్షులు చంద్రగిరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమాలకు సహకరిస్తున్న భక్తులకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మైనారిటీ మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ ఉమర్, పఠాన్ కాసిం, శ్రీ సాయిరత్నం సేవా సమితి సభ్యులు, ఉపాధ్యక్షులు మొళ్ల శ్రీనివాస్, చంద్రగిరి రజనీకాంత్, కార్యదర్శి బీవీఎస్ అరుణ్ కుమార్, చంద్రగిరి సత్యసుందరం, వి రమేష్, జర్నలిస్ట్ కె మధు, కె పద్మ, డి చిన్న, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. జేగురుపాడు జనార్దన్ స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు జనార్దన స్వామి ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జేగురుపాడు జనార్దన స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కర్రి చెన్నబాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం నుంచి రాత్రి వరకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ నగరేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవం కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, ఎంపీటీసీ నాగిరెడ్డి, సూర్య, రామకృష్ణ, శివాలయ చైర్మన్ గంగరాజు సతీష్, హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వనమాలి వెంకట బాలాజీ, వార్డు మెంబర్ గోణ నాగేశ్వరరావు, వార్డు మెంబర్ మాధారపు సూరిబాబు, వల్లూరి మోహన్, కొక్కిరమట్ల శ్రీను, నాగిరెడ్డి భాస్కర్, యన్నమని నరేష్, దూడే శివసుబ్రహ్మణ్యం, మర్ల ప్రసాద్, గంగరాజు రాము, గంగరాజు రమణ, ఎక్సీ ఎంపీటీసీ పాలపర్తి ప్రకాష్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.